శైలు, ఎందుకంత నిరాశగా మాట్లాడుతున్నావు? నిరాశ కాదు దేవా, అయోమయం. వాట్? డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్న శైలజ నిరాశ అయోమయం అంటూ వేదాంతం మాట్లాడుతుంది. చాలా వింతగా ఉంది. ఎందులో ఇంతే ఉంది దేవా. నేను ఎంత ధైర్యంగా బూటేనైనా ఆడదాన్నేగా. నువ్వు అందరిలాంటి ఆడదాను కాదు శైలు. నీ స్టైలే వేరు. ఎలాంటి సమస్యనైనా నీ చిరునవ్వుతోనే ఎదుర్కొంటావు. అదే నీ యొక్క ప్రత్యేకత. అదే అదే నా పాలిట ఇప్పుడు శాపమంగా మారింది. ఆశ్చర్యంగా ఉంది శైలజ. గలగల పారే శరీరం అలల తాకిడికి ఆగిపోతుందా? నేను సెలయేరిని కాదు, ఒక మగానికి మనసిచ్చిన ఆడపిల్లను. అతను ఏ ప్రమాదంలో ఏమైపోతాడని ఆలోచిస్తున్నాను. అంటే జయసింహ ప్రాణాలకి ప్రమాదం అని భయపడుతున్నావా? జయసింహ అంత సాహసమర్థుడు కాదు. అతను ప్రతీకారం తీర్చుకునే సమయంలో అతనికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అతను హంతకుడిగా మారుతాడేమోనని అనుమానంగా ఉంది. నీకు భయం అక్కర్లేదు శైలు. ఈ ఊర్లో రౌడీజం చేస్తున్న పాపరాయుణ్ణి వాడి అంట చూసుకొని ఎన్నో రాణాలు చేస్తున్న ఆ వీరు దాదని ఇద్దరిని చట్టానికి పట్టించి ఈ దేవ దమ్మేంటో తెలియజేస్తాను. నీ మాటలు వింటుంటే నిజంగా నాకు నా మనసు ఇప్పుడు హాయిగా ఉంటుంది దేవా. సరే దేవా, కూర్చో, నేను కమ్మని కాఫీ తీసుకొస్తాను. రైట్.